పవన్ మళ్ళీ గారు. కొత్త కొత్త ప్లానా ఏంటిదంతా? మళ్ళీ రాజధాని పైన ఈ విధంగా చేయడం, ఇట్లా చేయడం. ఒకవైపు డెవలప్మెంట్ అయితే చూస్తూ ఉన్నాం కదా, రేం బవలు పని నడుస్తుంది అన్న అసలు కేంద్రం కూడా సహకరిస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ కొత్తగా ఇదేంటిది? దీనివల్ల ఏమైనా ఇబ్బందా? సార్, మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. ఇప్పుడు అమరావతి రాజధానిగా దేదీప్యమానంగా వెలుగుతా ఉంది అంటే దానికి కారణం అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, అదేవిధంగా అనేకమైనటువంటి జేఏసీలు, మరి ముఖ్యంగా దళిత జేఏసీలు, వారందరి పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదైనా ఉంది అని మనం చెప్పుకోగలుగుతున్నామంటే, అది కూడా అమరావతి అని చెప్పుకోగలుగుతున్నామంటే సగర్వంగా, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నామంటే సగర్వంగా, వాటి మొత్తానికి కూడా నాయకత్వం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని, వారి యొక్క త్యాగాన్ని ఎవరు కూడా మర్చిపోలేం. ఇక్కడ రెండు రకాలైనటువంటి విజన్స్ ఉన్నాయండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే, ఇక్కడ అభివృద్ధి జరగాల, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రావాలా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు, అంటే ఇక్కడ మీరు చూడండి, ఆ నియోజకవర్గం ఏ నియోజకవర్గం? ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే అధికులైన జనాభా ఎస్సీలు ఉన్నారు అనేటువంటి దానివల్ల అక్కడ ఎస్సీ నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే, ఇక్కడ ఎస్సీలు అధికంగా ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో రాజధాని రావటం, నిర్మించటం, అభివృద్ధి చెందడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేదలు, దళితులు కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితికి వస్తారు. అట్లా రావటం ఇష్టం లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయనకి ఎక్కడా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. సహజ సిద్ధంగా ఆయనకి కవచకొండలాలు ఏ విధంగా వచ్చినాయి అట్లాగే ఆయనకి అశాంతి, ధ్వంసం, ఇవన్నీ కూడా గొడవలు, ఇవన్నీ కూడా ఆయనకి సహజ సిద్ధంగా వచ్చినాయి. సో అటువంటి పరిస్థితిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్తో అభివృద్ధి చెందుతూ ఉంటే, ప్రపంచ పటంలో అమరావతిని పెట్టాలా, ఆంధ్రప్రదేశ్ని పెట్టాలనే ప్రయత్నం ఇటు బాబు గారి విజన్లో జరుగుతూ ఉంటే, మరొక పక్కన ఇంకొక విజన్ ఉంది. అదేం విజను? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దు, పోలవరం వద్దు, పెట్టుబడులు వద్దు, అదేవిధంగా ఉద్యోగ కల్పన, యువతకి ఉద్యోగ కల్పన వద్దు, కొత్త కొత్త పరిశ్రమలు వద్దు, ఏమీ వద్దు. మనకేం కావాలా? కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి కావాలా, కరువు విల తాండవం చేయాలా, అప్పులు పాలవాలా అనేటువంటి విజన్. రెండింటిలో ప్రజలు దాంతో పాటు అధికారం కావాలి సార్, దాంతో పాటు అధికారం కావాలి సార్. అదే దాంతో కావాలి అధికారం అనుకున్నటువంటి పరిస్థితిలో తెలివైనటువంటి, విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? బాబు, నువ్వు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా నీకు అర్హత లేదు, కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా మాత్రమే ఉండు, అసెంబ్లీకి వెళ్ళి పని చేసుకో అని చెప్తే, నేను అసెంబ్లీకి రాను, నాకు చాక్లెట్ కావాలా, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు విధాలైనటువంటి పరిస్థితి మీరు చూస్తే, ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు చూసి లోకేష్ గారు ఇప్పుడు రష్యా వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించాలి, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తానని మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుందాం, ఆంధ్రప్రదేశ్ యువతకి దిశ చూపిద్దామని ప్రయత్నం లోకేష్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పెట్టుబడులు వస్తున్న సందర్భంలో, ప్రపంచం నమ్మిన పరిస్థితిలో, నిన్న జరిగినటువంటిది కానీ మొన్న చెప్పినటువంటి మావిగాన్ అంతా కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళకి, లేదా ఇక్కడ రాజధానిలో కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ రావటానికి వాళ్ళకి అనుమానం కలగాలి, ఇక్కడ రాజధాని ఉంటుందో లేదో అనేటువంటి అనుమానంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా చేయాలనేటువంటి కుట్రతో ఈ రకంగా ఆయన స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని నివారించడం కోసమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు చేసినటువంటి కారణం జగన్మోహన్ రెడ్డికి భయపడి కాదు. ఆయన ఏదో వచ్చి ఓడబడి చేస్తాడు, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఏమి చేయలేని పరిస్థితి, అమరావతి ప్రాంత రైతుల దెబ్బకి బెంబేలెత్తిపోయి పారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి భయపడలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడి పెట్టే వాళ్ళకి, ఇక్కడ కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్ ని పెట్టే వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం పార్లమెంట్లో బిల్లు చేసి, ఈ రోజున అమరావతి ప్రాంతంలో అత్యధికమైనటువంటి పెట్టుబడులు, అదే విధంగా కొత్త ఇన్స్టిట్యూషన్స్, కేంద్ర అంటే వాళ్ళకు ఉండే కదా, మళ్ళీ వస్తే ఎట్లా, మళ్ళీ ఆయన వస్తే ఎట్లా, అంటే రాడు అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి తెలుసు. కానీ మళ్ళీ వస్తే ఎట్లా అని పెట్టుబడిదారులకు ఉండే కాబట్టి వాళ్లకు కొంచెం భరోసా, ధైర్యం కల్పించడం కోసం ఆ విధంగా చేసిండ్రు, అంతే కదా? నేను ఈ మధ్య కాలంలోనే ఒక టీవీ డిబేట్ లో, గతంలో జనసేనలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ గా పనిచేస్తున్నటువంటి ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే, మీరు దమ్ము ధైర్యం ఉంటే
పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఉండండి అంది. నేను అంటా ఉన్నా వాటిలో బిల్లు పెట్టింది మీ నాయకుడిని చూసి భయపడి కాదనేటువంటి మా అంశం ఈ రోజు చెప్తా ఉన్నా. మేము పెట్టింది బిల్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి నమ్మకం కలిగించడం మాత్రమే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పని గత రాబోయే రోజుల్లో మీరు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇదే విధమైనటువంటి ప్రవర్తన ఉంటే నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తా ఉన్నానండి జగన్మోహన్ రెడ్డి గారికి. వారి ఇప్పుడు ఎవరైతే అమరావతిని వ్యతిరేకిస్తా ఉన్నారో, మీరు అమరావతి ప్రాంతంలో 5 సంవత్సరాల పాటు అమరావతి వద్దు అన్న దగ్గర నుంచి ఒక శిబిరం నడిపారు, పేమెంట్ శిబిరం. ఇటుపక్క అమరావతి రైతులు మహిళలు ఒక శిబిరం నడిపారు. వాళ్ళు ఏమి సాధించారని శిబిరాన్ని లేపేశారు అంటే ఇక్కడ రైతుల మధ్య కూడా ఘర్షణలు క్రియేట్ చేయాలా, రైతుల మధ్య కూడా విభేదాలు సృష్టించాలనేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అన్ని నొప్పులు భరించిన తర్వాతే అమరావతి మనకి సాకారమైందండి. నిజంగా నేను చెప్తా ఉన్నా అండి, ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వ్యక్తిగా అమరావతి ప్రాంతంలో ఉంటున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా అండి, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో చేసుకున్నటువంటి అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వటం అనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు అమరావతికి బీజం వేసుకుంది. అదే విధంగా ఆ రోజున మోడీ గారు కానీ అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్ళీ అది అభివృద్ధిలో మీరు ఒక్కసారి నేను అడుగుతున్నా ఉన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు రాలేండి, వారిని వదిలేసేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కానీ దాన్ని అభిమానించే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకుందాం. మీరందరూ కూడా ఒకసారి అమరావతి ప్రాంతాన్ని విజిట్ చేయండి, చూడండి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూడండి, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి కలగబోయే మంచిని చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి. ప్రపంచంలో ఎక్కడా పెట్టని పెట్టుబడులు లోకేష్ గారి నాయకత్వంలో వైజాగ్ లాంటి ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఒకటి చెప్తా ఉన్నానండి, కేవలం అమరావతి ప్రాంతమే అభివృద్ధి చెందింది వేరే ప్రాంతాలు వెనకబడతాయి అనేటువంటి అంశమే లేకుండా అటు రాయలసీమలో మీరు చూస్తే ఎన్ఫీల్డ్ కానీ లేదు యుద్ధాలకు సంబంధించిన ఫ్లైట్స్ సంబంధించినటువంటి విడిభాగాలకు సంబంధించిన ఆ సంస్థలు కానీ వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ప్రపంచ పటంలో ఉండే విధంగా అభివృద్ధి చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి మంచి జరిగి అందరి యొక్క తలసరి ఆదాయం పెరిగి ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే ఫ్యాక్షన్ చేయడానికి జనాలు దొరకరు అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది అమరావతి రాజధానిగా ఉండడానికి వ్యతిరేకించే వాళ్ళని ఒక 20 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దారుణమైన దగాకోరు ప్రభుత్వాన్ని ఇందాక బస్వే గారు అన్నట్టుగా 300 మంది వరకు ఉంటే 27 మంది వెళ్ళడాన్ని ఎట్లా చూడాలనేది. బస్వే గారు ప్లీజ్. ఒకటి సార్, కేవలం ఈ 27 మంది కోసం రాజధాని నిర్మాణ పనులు ఆపటం అనేది కరెక్ట్ కాదు. ఈ 27 మందిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్